ఏదో జరిగిపోతుందని ప్రజలకి చెప్పడం కోసం కాకపోతే లాయర్ల ఫీజులకి ఒక్కొక్క లాయరు హైకోర్టులో సుప్రీంకోర్టులో వాదించడానికి లక్షలు కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఒక పెద్ద కుంభకోణం ఏంటంటే న్యాయవాదులకు భారీగా ఫీజులు చెల్లించారంట. ఇందులో ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా భారీగా డబ్బులు ఇచ్చారట. ఏపీ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులు విచారణకు హాజరైనందుకు జలవనరుల శాఖ అప్పటి ప్రభుత్వ న్యాయవాది ఎస్ శివకుమారికి 1.58 కోట్లు, ఆర్థిక శాఖ తరపున జీపీగా హాజరైన నిశ్చల సిద్ధారెడ్డికి కోర్టు ధిక్కరణ కేసుల్లో 1,13,00,000 రూపాయలు చెల్లించారట. మరి పొన్నవేలుకు వచ్చేటప్పటికి ఏసీబీ కోర్టులో వాదించినందుకు పొన్నవేలుకు 6.6 లక్షలు, స్కిల్ కేసులో విజయవాడ కోర్టులో 11 సార్లు హాజరైనందుకు 36.3 లక్షలు చెల్లిస్తూ మరో జీవో ఇచ్చారు. 173 ముందస్తు నిర్బంధ కేసులు అంటే పీడీ యాక్ట్ కేసుల్లో హైకోర్టులో విచారణకు హాజరైనందుకు పొన్నవోలుకి 24.32 లక్షలు, మరో 196 పీడీ కేసుల్లో హాజరైనందుకు 24.68 లక్షలు ఫీజు చెల్లించారట. అంటే పొన్నవోలుకే పాపం చాలా తక్కువ ఇచ్చినట్టు. శివకుమారికి 1,58,00,000, నిశ్చల 1,13,00,000 ఇచ్చారు. పొన్నవోలుకి అంతా కలిపినా కూడా ₹1 కోటి ఇచ్చినట్లేరు. అట్లాగే ఎస్ఎస్ ప్రసాద్ ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్ 1 ఏఎంబీఐ తదితర పోస్టుల భర్తీకి సవాల్ చేసి దాఖలైన వ్యాజ్యాలు హాజరైనందుకు 1,23,00,000 ఇచ్చారట. అదే సందర్భంలో కృష్ణా జల వివాదాల న్యాయవాదులకి 7,21,00,000 ఇచ్చారట. ఇది ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వం తరపున వాదించే వాళ్ళు ఎంతకంటే ఇంకో రూపాయి ఎక్కువ అడుగుతారు కానీ తక్కువేం అడగరు. ఇంకోటి ఆ అమౌంట్ అనేటువంటిది కంపల్సరీ ఇవ్వకుండా ఎలా చేస్తారు అది? దాన్ని అదేదో న్యాయవాదులకు భారీగా ఫీజులు చెల్లింపులు అంటే వాళ్ళ ఫిక్స్ చేసినటువంటి రేట్ల కంటే ఇప్పుడు సిద్ధార్థ లోద్రాలు, ప్రశాంత్ భూషణ్లు ఇట్లాంటి వాటికి అయ్యేటటువంటి రేటు ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తున్నారో అది కూడా తీయండి, లెక్క తెలుసుద్ది.